వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో కలుషిత నీరు తాగి 30 మంది అస్వస్థకు గురయ్యారు. కన్నెలూరు నేతాజీ నగర్కు చెందిన 30 మంది వాంతులు విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నారు. బాధితులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే అస్వస్థులైనట్లు బాధితులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా తాగునీరు మురికిగా దుర్వాసనతో వస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగర పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. పేదలు వాంతులు ఎక్కువ కావడంలో జనాలందరూ ఎవరు హాస్పిటల్కి కోల్పోతున్నారు. లెక్కలు పోతున్నారు, గవర్నమెంట్ కు లెక్క లేనేటోళ్ళు. ఇప్పటికి నేను వచ్చి 2 రోజులు అవుతుంది. ఇప్పటికైతే నార్మల్ గా ఉంది. ఇప్పటికి నిన్నంతా వాంతులే. మా మరదలకు అట్లే జరుగుతుంది. ఆమెకైతే ఇంతవరకు అస్సలు తగ్గట్లేదు. కేవలం ఆమె నీరసం పడిపోయింది. నీళ్ళ వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్లు చాలా వాసన వస్తున్నాయి, వాంతులు బేదలు అవుతున్నాయి. చిన్న పిల్లలకు పెద్ద పిల్లలకు అందరికీ అట్టనే అవుతున్నాయి. మా ఇంట్లో మేము 5 మంది ఉన్నాం సార్. మా పిల్లలకు కూడా వాంతులు బేదలే సార్. నాకు 6 నెలల బాబు ఉన్నారు సార్. బాబుకు పాలు కూడా పట్టియడం లేదు. ఆ బాబుకి అట్లా అవుతున్నాయి, వాంతులు బేదలు అవుతున్నాయి. నాకు 3 రోజులు అవుతాను సార్. గండికోట నుంచి ఎక్కువ వాటర్ వచ్చింది. తర్వాత మైలవరం నీళ్లు వచ్చినారు కాబట్టి వాటర్ కలుషితం మేము అనుకుంటున్నాము. మా అబ్బాయి నుంచి ఐసీయూలో పెట్టాము. ఇంకా కొంతమంది ఐసీయూ ఉన్నారు, కొంతమంది పొద్దుటూరుకి వెళ్ళారు. ఇంకొకటి ఇక్కడ జనరల్ వార్డులో కొంతమంది ఉన్నారు. దయచేసి ఏది ఉన్నా దాన్ని తొందరగా క్యూరిఫై చేయాల్సిందిగా కోరుచున్నాము.